నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆవలివలస, ఓబులాయిపల్లి గ్రామాలలో టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నామన్నారు. ఒక్కరోజు ముందుగా పెన్షన్ చేతికి అందడంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం నెలకొందన్నారు. 1వ తేదీ సెలవుదినం వలన పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సకాలంలో వారి డబ్బులను అందజేయాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. ఒకరోజు ముందుగానే గ్రామాల్లో పెన్షన్ పండుగ మొదలైందన్నారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మధురెడ్డి, ఎంఎంటీ చెన్ను పెంచల్రెడ్డి, కొండ్లపూడి శివారెడ్డి, చంద్రమోహన్, భాస్కర్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను కాదు, చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మన కురుగుంట రామకృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారు అందరికీ పంపిణీ చేయమంటే ఈరోజు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా, సూపర్ 6 పథకాల్లో భాగంగా పెన్షన్ పంపిణీ ప్రోగ్రాంని ఈరోజు మన శాసనసభ్యవర్యులు కురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఆకిలివలస, ఓబులాయిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇల్లు తిరిగి అన్ని ఇళ్లలో పెన్షన్ పంపిణీ చేసి అందరూ పెన్షన్దారులందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ మేము ఈరోజు రేపు 1వ తేదీ ఆదివారం కాగా 31వ తేదీ పెన్షన్ పంపిణీ చేసినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మన నాయకులందరికీ నేను పెన్షన్ పంపిణీ చేయమని వాళ్ళ గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేయడమే కాకుండా వాళ్ళందరినీ మై టీడీపీ యాప్లో అందరినీ వాళ్ళ పెన్షన్ పంపిణీ చేసిన ఫోటోల్ని అప్లోడ్ చేయమని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. ఒకవేళ మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేయని పక్షంలో అందరినీ ఇదే నా విన్నపం, అందరూ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే పక్క వాళ్ళని అడిగి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళు ఫోటోలు అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను సభాముఖంగా. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు, గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.